మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీవితంలో మనకి ప్రతి ఒక్కరికి జీవితం మొత్తం కావలసింది ధనం. మరి ధనం అంటే సంపదలు. సంపద ఉండడం అనేది ప్రతి వారికి ఒక వరం. మరి అది జీవితాంతం అంటే పుట్టిన నుండి చివరి దశ వరకు సంపదలు కలిగి ఉన్న జాతకాలు ఎలా ఉంటాయి? ఇది 5వ నెల 1972. ఎవరికైనా సరే దేవగురు బృహస్పతి 2వ భావానికి కారకుడు. 2, 5, 9, 11 భావాలకి దేవగురు బృహస్పతి కారకుడు. మరి అదే ఆ లగ్నానికి భాగ్యాధిపతి అయితే మరీ మంచిది. అట్లాగే ఆ లగ్నానికి ద్వితీయాధిపతి అయితే శుక్రుడు, ఇది వెరీ గుడ్. ఒకవేళ కాకపోయినా గురువు, శుక్ర గ్రహాలు పరస్పర వీక్షణ ఉన్న జాతకాలు 100% వాళ్ళ చేతిలో ఎప్పుడు ధనం అనేది ఉంటుంది. ఇంకొక జాతకం తీసుకుంటే 12వ నెల 1964 7వ తారీఖే తీసుకుందాం. శుక్రుడు స్వరాశిలో ఉన్నారు, మేషరాశిలో గురుగ్రహం ఉన్నారు. అప్పుడు ఆ రోజుకి గురు శుక్రులిద్దరూ పరస్పర వీక్షణ. మరి లగ్నానికి అది శుభుడా అశుభుడా అన్న పక్కన దాన్ని పెడితే వీరిద్దరూ నైసర్గిక శుభగ్రహాలు. ఈ లగ్నానికి శుక్రుడు యోగకారకుడు, మకర లగ్నం. శుక్రుడు యోగకారకుడు. అలాగే శుక్రుడు ధనభావానికి ఆధిపత్యం వహించాడు, వృషభ రాశి. అట్లాగే గురుడు ఈ లగ్నానికి యోగకారకం కాకపోయినా కారకుడు. మరి ఈ శుక్రుడు 2వ భావం వృషభ రాశికి ఆధిపత్యం, తులారాశికి ఆధిపత్యం వహించారు. మరి 7వ భావానికి కారకుడు. అందుకని గురు శుక్రులిద్దరూ పరస్పర వీక్షణ ఉంటే వారికి జీవితాంతం ధనానికైతే లోటు ఉండదు. మరి అప్పులు ఉంటాయి, జాతకాన్ని బట్టి తీర్చడం అనేది ఉంటుంది. అట్లాగే ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. చాలామంది కోటీశ్వరులైన అన్ని రకాలుగా ఉంటాయి. కానీ ఎప్పుడు వీరికి ధనం అనేది కొరత లేకుండా ఉండే జాతకాలు చూసుకుంటే ఇట్లాగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి. ఏ జాతకంలో అయితే గురు శుక్రుల వీక్షణ ఒకరినొకరు ఉన్నదో వారికి ధనం పుష్కలంగా ఉంటుంది. ఇలాగా జీవితాంతం సంపదలు కలిగి ఉన్న జాతకాలు తీసుకుంటే మీ జాతకాల్లో కానీ గురు శుక్రులు ఇద్దరు పరస్పర వీక్షణ ఉంటే 100% ధనం అనేది వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అట్లా ధనం అనేది ఒకవేళ నిలవలేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా ఆ జాతకం బట్టి ఫ్లో ఆఫ్ మనీ మాత్రం ఉంటుంది. వారు జీవించడానికి ఎలాంటి రకమైన ఇబ్బందులు లేకుండా జీవితాంతం ఉంటారు. ఎందుకు? గురుడు గురుడు 2వ భావానికి కారకుడు, శుక్రుడు వృషభ రాశికి అధిపతి, కాలపురుష కుండల చక్రానికి అదే ధనకారకుడు గురుగ్రహం కూడా. అందుకని వీరిద్దరూ పరస్పర వీక్షణ ఉంటే జాతకాలలో మంచి యోగవంతమైన జాతకం ఇది. సంపదలు అనేది ఒక వరం. ఇప్పుడు మీ జాతకాలలో
గోచారంలో గురు శుక్రులు ఇద్దరు ఆపోజిట్గా వచ్చినప్పుడు, గోచారంలో గురు శుక్రులు ఇద్దరు ఆపోజిట్గా సమసప్తకాల్లో ఉంటే, సమసప్తకం అంటే ఒకరి నుండి ఒకరు సప్తమ దృష్టితో చూసుకుంటూ ఉంటారు. దీన్ని సమసప్తకం అంటాం. ఇట్లా ఉన్నట్టయితే గోచారంలో కూడా గురు శుక్రులు ఇద్దరు ఒకరికొకరు ఆపోజిట్గా వచ్చినప్పుడు ఆ నెల అంతా శుభదాయకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి ఇది లగ్నం బట్టి కాదు, రాశి బట్టి కాదు, అంటే దేశానికి బాగుంటుందని అర్థం. మరి మీ జాతకాలలో ముఖ్యంగా మీ ధనాధిపతి, అట్లాగే మీ గురువు చూసుకుంటూ ఉన్నా, లేదు మీ ధనభావాన్ని గురుడు చూస్తూ ఉన్నా అది యోగమే. లేదు ఇక్కడ చెప్పిన విధంగా గురు శుక్రులు ఇద్దరు ఒకరికొకరు పరస్పర దృష్టి ఉంటే ఇది 100% ఈ జాతకం వెరీ గుడ్ దాని విషయంలో. ఇలా చూడగానే చెప్పివేయచ్చు. మరి ఈ లగ్నానికి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు, లగ్నాధిపతి అయ్యి ద్వితీయాధిపతి కూడా కలిసి ఉన్నారు. అంటే లగ్నాధిపతితో ఏదైనా గ్రహాలు కలిసి ఉంటే అవి ఆటోమేటిక్గా యోగాన్ని అందించేస్తాయి. అట్లాగే భాగ్యాధిపతి ఏదైనా గ్రహాలని చూస్తూ ఉంటే అది కూడా 100% యోగవంతమైన జాతకం. ఎందుకంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు జాతక చక్రానికి చాలా అవసరమైన వారు. అట్లాగే జాతక చక్రం బాగుండాలంటే లగ్న పంచమ భాగ్యాధిపతులను ముందు వీక్షిస్తాం, తర్వాత లగ్న పంచమ భాగ్యాధిపతులను వీక్షిస్తాం, తరువాత కర్మకారకుడు శని భగవానుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు, ఏ భావాధిపతి అయ్యాడు, అది మిగిలిన లగ్నానికి యోగకారకుడా కాదా, వారు ఎంత శాతం మీకు శుభాన్ని అందిస్తూ ఉన్నారు. తర్వాత లగ్న పంచమ భాగ్యాల మీద గురుదృష్టి ఉన్నా, లేదా ఆ అధిపతుల మీద గురుదృష్టి ఉన్నా అది యోగవంతమైన జాతకమే. ఇట్లాగ ఒక్కొక్క స్టెప్ చూసుకుని వెళ్తాము. తర్వాత ఏ గ్రహాలు పరస్పర దృష్టి ఉంది, స్పెషల్ దృష్టిలో ఉన్న కుజుడు శని గురువులు ఏ గ్రహాల మీద దృష్టి సారిస్తూ ఉన్నారు, అది ఏ భావం అయింది, ఆ గ్రహాలు ఏ భావాధిపత్యాలు, ఇవన్నీ కనెక్ట్ చేసుకుని సంపదల విషయంలో చెప్పాల్సి ఉంటుంది. మరి డైరెక్ట్గా ఇది చెప్పింది, ఇది డైరెక్ట్ పాయింట్. ఈ జాతకం మొన్ననే వచ్చింది, ఈ జాతకంలో ఉంది కాబట్టి ఇది ఉదాహరణ చూపించాను. మీ జాతకాలలో గురు శుక్రులు ఏ అధిపతులు అన్నది కాకుండా గురు శుక్రులు ఇద్దరు పరస్పర వీక్షణ కలిగి ఉంటే 100% ధనం అనేది వీరికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే మిగతా గ్రహదశలు, యోగాలు, యోగవంతమైన కాలము లేదా ఇబ్బంది పట్టే కాలం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ధనానికి వీరికి లోటు ఉండదు. మరి ఈ జాతకానికి లగ్నాధిపతే ద్వితీయాధిపతితో కలిసి తృతీయ స్థానంలో స్థితి పొందారు. అంటే ఇక్కడ 1, 2, 3 స్థానాలు యాక్టివేట్ అయ్యాయి. అట్లాగే వీళ్ళిద్దరూ కలిసి భాగ్యస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి భాగ్యం యాక్టివేట్ అయ్యింది. అట్లాగే భాగ్యాధిపతి గురుడు కూడా వీళ్ళిద్దరినీ చూస్తున్నారు కాబట్టి మొత్తం భాగ్యం అనేది ఎక్కువగా ఈ జాతకానికి బాగుంది. తల్లిదండ్రుల దగ్గర కూడా జరుగుతుంది వీరికి, వీరు సంపాదించే కూడా బాగుంటుంది. అట్లాగే ఇక్కడ సప్తమాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు, ద్వితీయ సప్తమాధిపతి ఈ లగ్నానికి శుక్రుడు అయ్యారు. భార్య వచ్చాక మరింత కలిసి చాలా పెద్ద పెద్ద బిజినెస్లు అవి చూస్తుంటారు. ఎందుకు రవి బుధులు కలిసి ఉన్నారు,
మరి రవిబుధులు మిథున రాశి, కన్యా రాశిలో కానీ సింహరాశిలో కానీ ఉంటే కదండి. మరి ఇక్కడ పంచమాధిపతి సింహరాశి రవి ఉచ్చపట్టి ఉన్నారు అంటే వీరు మంచి బిజినెస్ చేస్తారు. ఇది ఇక్కడ తీసుకోవాలి. అట్లాగే చతుర్థాధిపతి చంద్రుడు లగ్నంతో కలిసి, లగ్నాధిపతితో లేదు లగ్నకారకుడితో కలిసి రవిచంద్రులు కలిసి ఉన్నారు కాబట్టి వీరికి మంచి తన స్వస్థలంలోనే మంచి బిజినెస్ కానీ లేదా మంచి ఉద్యోగం కానీ చేస్తారు. అట్లాగే బుధుడు దిగ్బలం పొంది ఉన్నారు. అట్లాగే శని భగవానుడు మిత్రరాశిలో అయిన దశమ లాభాధిపతి శని భగవానుడు మిత్రరాశిలో అయిన శుక్రక్షేత్రంలో స్థితి పొందారు. ఇది లగ్నానికి 2వ స్థానం అంటే గురు కారక ప్లేస్లో ఉన్నారు. ఇదొక వరం. అట్లాగే రవిచంద్రుల వల్ల కూడా యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ రవిచంద్రుల వల్ల కూడా ఇక్కడ కొన్ని యోగాలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవి సంపదలు కలిగించే ఒక వరం. జీవితాంతం సంపదలు కలిగి ఉన్న జాతకం. ఇట్లాంటి జాతకాలు కానీ మీకుంటే మీరు 100% ధైర్యం ఉండవచ్చు. ఇది చిన్నపిల్లలైతే, ఒకవేళ అప్పుడే పుట్టారు ఇట్లాగ చూస్తే మీరు 100%. మరి ఇప్పుడు ప్రస్తుత గోచారం తీసుకుంటే రవి, రాహు, బుధ, చంద్ర, శని, కుజులు వీళ్ళు కలిసి ఉన్నారు. కేతువు 1 2 3 4 5 గురు బుధులు ఇప్పుడు ఈ గురుడు ఉన్న ప్లేస్కి గురు బుధులు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, బుధుడు కాదు, ప్లేస్కి 13వ తారీఖు రవి చేరుతారు. ఇదే మేష లగ్నం అయితే రవి గురులు లగ్నంలో, రవి గురులు ఉన్న కలిసి, ఎందుకంటే కాలపురుష కుండల చక్రానికి రవి సింహరాశి పంచమాధిపతి, అదృష్టం, గురుడు భాగ్యాధిపతి, ఇది పూర్వపుణ్యం, అదృష్టం, భాగ్యం. గురుడు వల్ల ఈ ఇద్దరు మీ జాతకాల్లో కలిసి ఉన్నా లేకపోతే ఒకరికొకరు దృష్టి సారించుకున్నా ఈ యోగం ఉంటుంది. ఏది సంపదలు అనేది ఒక వరం అయితే జీవితాంతం ఉండడం అది ఒక వరం. ఇట్లాగా మరి రవి భగవానుడు పంచమాధిపతి అయ్యి దిగ్బలం పొందుతారు, ఉచ్చ పొందుతారు. ఇక్కడ బుధుడు ఉన్నారు, దిగ్బలం పొందుతారు. గురుడు ఉన్నారు, దిగ్బలం పొందుతారు. లగ్నంలో గురుడు ఉంటే 1,00,000 దోషాలు హరింపచేస్తాడు, దిగ్బలం. అది మరి భాగ్యాధిపతి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఇట్లాగా మీ జాతకాల్లో ఉంటే ఇప్పుడు జాతకం చూడగానే అన్నీ బాగున్నాయని చెప్తాం. జాతకం లోతుల్లోకి వెళితే గ్రహాలు ఎలాంటి ఫలితాలు అందిస్తున్నాయన్నప్పుడు గ్రహాలు జన్మలగ్నానికి ఏ భావాధిపతులు అయ్యారు, ఎక్కడ స్థితి పొందారు, ఆ 2 రిజల్టు ఇస్తాయి. ఎవరిని ఎవరు చూసుకుంటూ ఉన్నారు. తర్వాత శనిపాలిత గ్రహాలు శనిపాలిత రాశుల్లో ఉన్న, గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశుల్లో ఉన్న ఆ గ్రహాలకి 100% బలం ఏర్పడుతుంది. అట్లాగే వక్రత్వం లేకుండా ఒకవేళ ఉన్నా తన వెనకరున్న రాశిలో అదే రాశిలో నక్షత్రంలో వక్రం ఉంటారు. అలా ఉన్న యోగం. అలాగా నక్షత్రాధిపతి, చంద్ర రాశ్యాధిపతి,
కూడా స్థితి బాగుంటే మరింత యోగం. అందరికీ అన్నీ ఉంటాయండి, ఇన్ని చెప్తున్నారు. అందరికీ అన్నీ ఉండవు. కానీ 12 గడిలో ఏదో ఒక భావం మంచి అందిస్తూ ఉంటుంది. అట్లాగే ఏదో ఒక గ్రహం కూడా మంచి అందిస్తుంది. ఆ గ్రహాన్ని మనం చూసుకుంటే, ఆ గ్రహదేవత ఆరాధనని చేసుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ అందుకే శుక్రవారము లక్ష్మీదేవి ఆరాధన చెయ్యాలి. శుక్రవారము లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ధనస్థానము, ధనం అనేది బలం ఏర్పడుతుంది. మరి శుక్రుడికి సంబంధించింది ఒక చిన్న చిట్కా. మీకు ధనం కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు చేయాల్సిన పని, మీ వంటగదిలో మీ వంటగదిలో మీ వంటగదిలో ఆగ్నేయం మూల, అంటే ఇది తూర్పు అయితే ఇది దక్షిణం, తూర్పు దక్షిణం కలిసిన చోట ఆగ్నేయం మూల వస్తుంది. ఇక్కడ మీరు వాడుకునే నెయ్యి అయితే అవ్వచ్చు, భగవంతుని నెయ్యి అయితే అవ్వచ్చు, ఆవు నెయ్యి ఎప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్నట్లయితే జీవితంలో సంపద అనేది పెరుగుతుంది, మీకు అదృష్టం పడుతుంది. అది లేదు, లక్ష్మీదేవికి ఇష్టమైనది సువాసన, పచ్చకర్పూరం కానీ సువాసన భరితమైనవి ఇక్కడ ఉంచండి. ఉంచితే 100% మీకు ఈ చిట్కా పనిచేస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.